హాయ్ ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. చాలామంది ఇప్పుడు ఎగ్జామ్స్ అయిపోయాయి కదా, టీఎస్ ఎంసెట్ 12 ఎగ్జామ్స్ అయిపోయాయి అండ్ మార్క్స్ చూసుకున్నారు. రెస్పాన్స్ షీట్ ద్వారా తక్కువ వచ్చాయి అంటున్నారు. చాలామంది అనుకున్నాం కానీ తక్కువ వచ్చాయి, చాలా బాధపడుతూ ఉంటారు కదా. నేను బాధపడొద్దని చెప్పను, బాధపడండి. ఎందుకంటే 2 years కష్టపడ్డారు, లేదంటే 2 months కష్టపడ్డారు, ఎంతో కొంత కష్టపడ్డారు కదా. బట్ అనుకున్న మార్క్స్ రాకపోతే ఆబ్వియస్గా బాధ ఉంటుంది. బాధపడద్దు, లైక్ మర్చిపోండి, వదిలేయండి అనేది నేను చెప్పను. బికాస్ ఆబ్వియస్గా బాధ ఉంటుంది, కష్టపడితే బాధ ఉంటుంది, అనుకుంది రాకపోతే బాధ ఉంటుంది. బట్ స్టిల్ బాధపడండి కొన్ని రోజులు, లైక్ ఒక వారం రోజులు, లేదంటే 10 రోజులు, లేదంటే 2 వారాలు. అలా బాధపడుతూ ఉంటే ఒక మూమెంట్ తర్వాత అర్థమవుతుంది, సరే అయిపోయింది కదా, అయిపోయిన తర్వాత ఇంకేం చేయలేం కదా అని చెప్పి. అప్పటి నుంచి ఆ మూమెంట్ నుంచి నెక్స్ట్ ఇంజనీరింగ్కి ఫోకస్ చేయండి. ఇంకా మీకు ర్యాంక్స్ వస్తాయి, అన్నీ వస్తాయి, అవన్నీ ఆబ్వియస్గా వస్తాయి. మీరు ఇప్పుడు ఆడుకున్నా వస్తాయి, కష్టపడినా వస్తాయి. సో అందుకని చెప్తున్నా, ఇప్పటి నుంచి ఇంకా సరే అనుకుంది, మీరు అనుకున్న ర్యాంక్ వస్తే, మీరు అనుకున్న మార్క్స్ వస్తే ఓకే, లేదు అనుకోండి. ఇప్పటి నుంచే ఫర్దర్గా జాబ్ కోసం ప్రాక్టీస్ అవ్వండి అండ్ బేస్ అంతా సిద్ధం చేసుకోండి జాబ్ కోసం. బికాస్ ఫైనల్గా చెప్పాను కదా, మీకు కావాల్సింది, నాకు కావాల్సింది, ఎవరికైనా కావాల్సింది జాబ్, డబ్బులు, ఇవే కావాలి ఎవరికైనా. ఆల్రెడీ మీరు ఒక దాంట్లో అనుకున్న ర్యాంక్ రాలేదు. సో ఇంకా మీకు ఇంకో ఛాన్స్ ఉంది ప్రూవ్ చేసుకోవడానికి ఇంజనీరింగ్లో. ఇదే ఫైనల్ కాదు కదా, ఇంజనీరింగ్లో ఒక ఛాన్స్ ఉంటుంది. అక్కడ మీరు మన జాబ్ తెచ్చుకోవాలనుకోండి, మీకు ఎవరు ఇంటర్ ర్యాంక్ ఎంత, ఇంటర్ మార్క్స్ ఎన్ని అని అడగరు. ఇన్ఫ్యాక్ట్ నాకు ఏ ఇంటర్వ్యూలో కూడా మీ ఎంసెట్ ర్యాంక్ ఎంత, అసలు ఆ టాపిక్ కూడా రాలేదు. బికాస్ అవసరం లేదు, నీకు జస్ట్ ఆ కాలేజ్కి వెళ్ళడం వరకే ఆ ర్యాంక్ అనేది ఉంటుంది. ఆ కాలేజ్కి వెళ్ళిన తర్వాత నీకు ఆ కాలేజ్లో నువ్వు టాప్ ర్యాంకర్ అయినా ఒకటే, లీస్ట్ ర్యాంకర్ కింద వెళ్ళినా ఒకటే. బికాస్ అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంకా ఆ సబ్జెక్టులు, అక్కడ గ్రేడింగ్ సిస్టమ్ అంతా అది వేరు. సో మీరు జస్ట్ కాలేజ్కి వెళ్ళడానికి కోసం మాత్రమే ఎగ్జామ్ రాశారు. మేము అనుకున్న కాలేజ్ వచ్చి, మేము అనుకున్న ర్యాంక్ వస్తే హ్యాపీ, మీరు హ్యాపీ, నేను హ్యాపీ. అట్లీస్ట్ నా వీడియోస్ కొంచెమైనా మీకు హెల్ప్ చేస్తున్నందుకు. లేదు రాలేదనుకోండి, పర్లేదు, కొన్ని రోజులు బాధపడి ఆ బాధని దాచుకోండి. బాధ ఉండాలి, ఆ బాధ ఉంటేనే మీకు గుర్తొస్తుంది. టైం వేస్ట్ చేసినప్పుడల్లా గుర్తొస్తుంది, అరే నేను అప్పుడు అనుకున్నాను ఇంత ర్యాంక్ రావాలని, రాలేదు, ఒకసారి ఫెయిల్ అయ్యాను, ఇంకోసారి ఫెయిల్ అవ్వకూడదు అని మైండ్లో ఉంటుంది అప్పుడు. సో నెక్స్ట్ టైం వేస్ట్ చేయకుండా ఇంజనీరింగ్కి ఫస్ట్ నుంచి ఒక ప్లాన్ వేసుకొని, ఒక రోడ్ మ్యాప్ వేసుకొని పర్ఫెక్ట్గా చదువుకొని మంచి జాబ్ కొడతారు. ఇప్పుడు సపోజ్ ఒకరికి మంచి ర్యాంక్ వచ్చింది, ఆ ర్యాంక్ వచ్చిన వాడు మంచి ర్యాంక్ వచ్చింది కదా అని చెప్పి ఎంజాయ్ చేసుకొని అలా ఉండిపోయి ఇంజనీరింగ్కి వెళ్ళిన తర్వాత కూడా కొంచెం చిల్ అయ్యి అలా అయిపోయిన తర్వాత లాస్ట్లో జాబ్ రాలేదనుకోండి, వాళ్ళు ఎవరు పట్టించుకోరు. బికాస్ ఇంటర్లో ఎన్ని వచ్చాయి, 10th ఎన్ని వచ్చాయి అని ఎవరు అడగరు. జాబ్ వచ్చిందా, జాబ్ రాలేదు అడుగుతారు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత. అదే మీకు సపోజ్ ఇంటర్ తక్కువ వచ్చింది, అనుకున్నాక ర్యాంక్ తక్కువ వచ్చింది, ప్రజెంట్ అందరూ అంటారు తక్కువ వచ్చిందని. సో అవన్నీ మనం ఆపలేం. సో వాటిని కంటిన్యూ చేస్తూ మీరు ముందుకు వెళ్ళిపోయి కొంచెం అన్నీ వినేసి వదిలేసి ఇంజనీరింగ్కి ఇప్పటి నుంచి ఫోకస్ చేసి ఫస్ట్ ఇయర్లో ఏం నేర్చుకోవాలి, సెకండ్ ఇయర్లో ఏం నేర్చుకోవాలి, థర్డ్ ఇయర్లో ఏం నేర్చుకోవాలి, రోడ్ మ్యాప్స్ వేసుకొని పర్ఫెక్ట్గా కష్టపడితే 4 years తర్వాత జాబ్ వస్తుంది కదా. అప్పుడు ఆబ్వియస్గా మిమ్మల్ని ఇప్పుడు అన్న వాళ్ళందరూ అప్పుడు మెచ్చుకుంటారు, పొగుడుతారు, జాబ్ వచ్చింది కదా అని. ఎందుకంటే ఫైనల్గా కావాల్సింది సెటిల్ అవ్వడం. ఆ సెటిల్ అయిన ప్రాసెస్లో నీకు 10th ఎన్ని వచ్చాయి, ఇంటర్ ఎన్ని వచ్చాయి ఒక్కడు అడగలేదు. నాకైతే లిటరల్లీ 10th ఎక్కువ వచ్చాయి, ఇంటర్ ఐపీఏ ఎక్కువ వచ్చాయి, ఎంసెట్ ర్యాంక్ ఎక్కువ వచ్చింది. బట్ నాకు ఆ ఇంటర్వ్యూస్లో ఎందుకు పని చేయలేదు, కాలేజ్లో ఎందుకు పని చేయలేదు. సో అదే చెప్తున్నాను, బాధపడండి, బట్ ఎక్కువ బాధపడకండి. కొంచెం వదిలేయండి. తర్వాత కొన్ని రోజుల తర్వాత బాధను వదిలేసి ఫోకస్ చేయండి నెక్స్ట్ ఏంటి, ఇది అయిపోయింది, నెక్స్ట్ ఏంటి. బికాస్ ముందుకు వెళ్తూ ఉండాలి కదా, అయిపోకూడదు కదా ఒక దగ్గర. అది ఫోకస్ చేయండి మెయిన్గా. అదే మెయిన్గా చెప్పాలనుకున్నాను. బికాస్ చాలామంది బాధపడుతూ ఉంటున్నారు కదా, సో బాధపడద్దు అని చెప్పడమే అనుకున్నాను ఈ వీడియో. సో అందుకనే ఇంకా మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. ప్లీజ్ ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో.